ఆంధ్రప్రభకు స్వాగతం. 79 సంవత్సరాల క్రితం మనకి స్వాతంత్ర్యం వచ్చింది. ఈ స్వాతంత్ర్యం ఎందరో త్యాగాల యొక్క ఫలితం. స్వాతంత్ర్యంతో పాటు కొన్ని సమస్యలు కూడా ఎదురైనాయి. అయితే స్వాతంత్ర్యం రావడానికి ఎంతోమంది మహనీయులు ఎంతో త్యాగాలు చేస్తే వచ్చింది. కానీ స్వాతంత్ర్యం తరువాత కేవలం మన సార్వభౌమత్వం నిలబడిందంటే ఇది ముఖ్యంగా మన యొక్క భారత సైన్యం యొక్క గొప్పతనం. భారతీయ సైన్యం ఆ తర్వాత ఉన్నటువంటి అనేక ప్రత్యక్ష, పరోక్ష యుద్ధాల్లో భారతదేశాన్ని కాపాడింది. మనం ఈ స్వేచ్ఛాయుత స్వాతంత్ర్యాన్ని ఇంత ఆనందంగా అనుభవిస్తున్నామంటే కేవలం మన వెనకాల భారత సైన్యం. మనం మన బెడ్రూమ్లో ప్రశాంతంగా నిద్రపోతున్నామంటే భారత సైన్య సరిహద్దుల్లో భారత జవాన్లు ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. గత 79 సంవత్సరాలుగా ఈ భారత సైన్యం ఎన్నో త్యాగాలు చేసింది. ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక్కసారి మనం వాళ్ళ త్యాగాల్ని, ఈ భారత సైన్యం యొక్క రీతు ఎలా సాగింది, ఈ విషయాలు తెలుసుకుందాం. మనతో ఉన్నారు లెఫ్టినెంట్ జనరల్ శ్రీ రామచంద్రరావు గారు. వారు గత 40 సంవత్సరాలుగా భారత సైన్యానికి ఎన్నో సేవలు అందించడమే కాకుండా లెఫ్టినెంట్ జనరల్గా రిటైర్ అయ్యారు. అంతేకాకుండా 3 రాష్ట్రపతుల దగ్గర అవార్డ్స్ తీసుకున్నటువంటి వారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ చాలా సంతోషం. మా ఆంధ్రప్రభకు స్వాగతం. మీలాంటి వ్యక్తితోటి ఈరోజు ఈ పాడ్కాస్ట్ నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. అయితే సార్, ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్కి గత 79 సంవత్సరాల క్రితం స్వాతంత్రం వచ్చిన తర్వాత అక్కడ మనం చేసినటువంటి యుద్ధాలు చాలా విషయాలు తెలియదు. సో మా ఆంధ్రప్రభ ప్రేక్షకులకి, ఇప్పుడున్న జనరేషన్స్కి అసలు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏం జరిగింది, మనం కాశ్మీర్ని కొంత భాగాన్ని ఎందుకు కోల్పోవాల్సి వచ్చింది, ఈ వివరాలు కొంచెం తెలియజేస్తారా? సో ఫస్ట్లీ ఏంటంటే అండి, మనం భారతదేశం ఎప్పుడైతే విభజించబడిందో 1947లో, అప్పుడు సివిల్లో ఏం జరిగింది అందరికీ విదితమే. కానీ సైన్యం రీత్యా మనం ఆలోచిస్తే అప్పుడు బ్రిటిష్ కింద పనిచేస్తున్న మన భారత సైన్యాన్ని విభజించడం జరిగింది. విభజించడానికి ఆ టైంలో సుమారు 2:1 రేషియోలో విభజించడం జరిగింది. అంటే ఒక 100 రెజిమెంట్లు ఉంటే 67 బెటాలియన్స్ భారతదేశానికి వచ్చింది, మిగిలిన 33 పాకిస్తాన్ వెళ్ళిపోయింది. సో విభజనలో ఏంటంటే 2:1 ఒకటి పాటించారు. రెండోది ఏంటి, కొన్ని బెటాలియన్స్లో హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు. సో అలాంటప్పుడు ఏం చేశారు, ఆల్ రైట్ అక్కడున్న హిందువుల్ని తీసుకుని మన బెటాలియన్స్లోకి తీసుకుందాం, మన దగ్గర ఉన్న ముస్లిమ్స్ ఎవరైతే పాకిస్తాన్ వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళని అక్కడ పంపించేద్దాం. అదొక రెండొక చర్య చేయటం జరిగింది సార్. ఇదే కాకుండా గన్స్ ఉన్నాయి, ట్యాంక్స్ ఉన్నాయి, ఎక్విప్మెంట్ ఉన్నాయి, వాటికి కూడాను 2:1 రేషియోలో విభజించడం జరిగింది సార్. రైట్. సో ఇంపార్టెంట్ ఆ టైంలో ఏంటంటే, మన సైన్యం, భారత సైన్యం బ్రిటిష్ కింద పనిచేసింది కాబట్టి ఇమీడియట్గా మనకి జనరల్స్, అప్పుడు సీనియర్ జనరల్స్ లేరు. సో మొట్టమొదటిగా ఎవరు మనకి లెఫ్టినెంట్ జనరల్ కేఎం కరియప్ప అని చీఫ్ కింద, కమాండర్ ఇన్ చీఫ్ కింద జనరల్గా 1 జనవరి 1949 దాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఆయన ఫస్ట్ ఇండియన్ చీఫ్, తర్వాత ఫీల్డ్ మార్షల్ కూడా అయ్యారు. అది అప్పుడు విభజన టైంలో జరిగిన భారత సైన్యం యొక్క ఇది. విభజించడం ఇలా అయితే ఆ టైంలో భారత సైన్యం చేసిన కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్, విభజించిన టైంలో మీకు అందరికీ తెలిసింది ఏంటి, చాలా హింసాకాండ జరిగింది. ఆ హింసాకాండ ఆపడానికి భారత సైన్యాన్ని చాలా వరకు వాడగలిగారు. ట్రైన్స్లో పకడ్బందీగా ఉంచడానికి, స్టేషన్స్ మీద అంతా జాగ్రత్తగా ఉండటానికి, రైట్. హింసాకాండ చాలా వరకు తగ్గి, అప్పటికీ చాలా జరిగింది, అందరికీ తెలిసింది. కానీ భారత సైన్యం అక్కడ ఉండి హింసాకాండని చాలా వరకు తగ్గించడం జరిగింది. సో యాక్చువల్లీ ఆ పార్టిషన్ టైంలో కొన్ని అవకతవకలు జరిగినాయి. బట్ ఓవరాల్ చూసుకుంటే రెండు దేశాలకి ఏ విధంగా నష్టం ఓటం లేదు. భారతదేశం సంతోషంగానే పార్టిషన్లో తిరిగింది. పార్టిషన్ అయిన వెంటనే, ఇప్పుడు మన పార్టిషన్ అయిన వెంటనే ఏంటిది, మనం ఫస్ట్ చూసింది ఏంటి, 1947-48 ఈ టైంలో కాశ్మీర్తో యుద్ధం. ఇది ఎలా జరిగింది, బేసిక్ దీనికి కారణం మనం బ్యాక్గ్రౌండ్కి చూసుకుంటే, కింగ్ హరి సింగ్ ఆయనేమో JNKకి మహారాజుగా ఉండేవాడు సార్. రైట్. ఆయన గారు ఆ టైంలో అనుకున్నది ఏంటి, అటు భారతదేశానికి నేను జాయిన్ అవ్వను, పాకిస్తాన్కి జాయిన్ అవ్వను, స్వతంత్ర దేశంగా నేను పరిగణించబడాలన్నట్టుగానే ముందు ఆలోచించారు. తర్వాత భారతదేశం అడిగినప్పుడు కూడా ముందు లేదని ఒప్పుకోలేదు.
కానీ ఇంతలో ఏం చేసింది పాకిస్తాన్, కొంతమంది రజాకార్, రైట్, అంటే ప్రాపర్ ఆర్మ్ ఫోర్సెస్ కాకుండా ఓకే మిలీషియా లాగా కొంతమంది, రైట్, లష్కర్స్ అంటారు, ఓకే వీళ్ళందరిని తీసుకుని ఏంటంటే దండయాత్ర కింద సాగించింది. బేసికలీ ఇన్ఫిల్ట్రేషన్, ఫుల్ ఫ్లెడ్. ఎందుకంటే ఈ లష్కర్స్ కాబట్టి సైన్యం కాదు కాబట్టి ఫుల్ ఫ్లెడ్ ఆర్టిలరీ ఫైర్ చేసి ఇలా చేయకుండా ఓకే బేసికలీ స్టార్ట్ చేసింది. స్టార్ట్ చేసేటప్పటికి అప్పుడు భారతదేశం పాకిస్తాన్ అలా చేస్తానని మనం ఎప్పుడు అనుకోలేదు, ఊహించలేదు. యాక్చువల్లీ మన దురదృష్టం ఏంటంటే ఇటు పాకిస్తాన్తో అలాగే జరిగిన తర్వాత 62లో చైనా తర్వాత మాట్లాడుకుందాం, రైట్. సో ఇలా చేస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ దీంట్లో పాకిస్తాన్ లష్కర్స్ వీళ్ళందరూ వచ్చేసి సుమారు శ్రీనగర్ దరిదాపుల్లోకి, బారాముల్లా ఇది దరిదాపుల్లోకి వచ్చేసారు. వచ్చేసేటప్పటికి భారతదేశం వాళ్ళు ప్రతిఘటిస్తానికి భారత సైన్యాన్ని అక్కడ చేరాలన్న నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయానికి ముఖ్య కారకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. దో ఆఫ్ కోర్స్ నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నా సరే ముఖ్య కారకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. సో ఫస్ట్ ల్యాండింగ్ మన వాళ్ళు ఎయిర్ క్రాఫ్ట్తో వెంటనే ఫస్ట్ సీక్ అని బెటాలియన్ అనేసి సర్దార్ది ఫస్ట్ సీక్ బెటాలియన్ అక్కడ ల్యాండ్ చేయడం జరిగింది. ఎంత టైమింగ్ క్లోజ్గా ల్యాండ్ చేశారంటే వాళ్ళు బారాముల్లా శ్రీనగర్ దరిదాపులకు వచ్చి ఎప్పుడైతే శ్రీనగర్ ఎయిర్ ఫీల్డ్ ఇదంతా ముట్టడిస్తారన్న టైంలో మన వాళ్ళు కరెక్ట్గా టైంలో చేరారు. చేరి వాళ్ళని ఘాటుగా ప్రతిఘటించాం, రైట్. దాంతో ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళ దగ్గర అక్కడ ఆగిపోయింది. కాశ్మీర్ వార్ గురించి తర్వాత కొంచెం మాట్లాడదాం. కానీ బేసిక్ కారణం మనం ఏంటంటే ఇది ఎప్పుడైతే ప్రతిఘటించామో అక్కడ వరకు శ్రీనగర్ సైడ్ మట్టుకు ఆగిపోయింది.